వంటింటి గ్యాస్ మంట పార్లమెంట్ను తాకింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే దేశంలో ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. వాణిజ్య సిలిండర్లతో పాటు గృహ అవసరాలకు వాడే సిలిండర్లు కూడా సక్రమంగా అందించలేకపోతుందని మండిపడ్డారు. మరోవైపు దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ సభ్యులు గరమయ్యారు. పార్లమెంట్ బయట గ్యాస్లోలే లోపల గ్యాస్లోలే దేశంలో మస్తు మంది వంటలకు తిప్పలైతుంది. సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరని ప్రతిపక్షాలు గరమైనాయి. రష్యాకించి ఆయిల్ కొనడానికి అమెరికా పర్మిషన్ ఇచ్చుడేందని క్వశ్చన్ చేసిండు రాహుల్ గాంధీ సారు. The president of another nation to give us permission to buy Russian oil, to decide who our relationships are with. చాలా రాష్ట్రాల సిలిండర్లతోటి ఇంతింత పొడుగు లైన్లు కడితే సెంటర్ మంత్రి హర్దీప్ సింగ్ సార్ ఏమో అంత జూటా సరిపోని గ్యాస్ ఉన్నది అనబట్టే ఇంకిన్ని తయారు చేయమని ఆర్డర్ వేసిండ్రట కంపెనీలకు. In the last 5 days, LPG production has been increased by 28% through refinery directive. ఇరాన్ యుద్ధం మీద నజరేసినాం. గల్ఫ్ దేశాల పెద్దలతోటి ప్రధానమంత్రి మాట్లాడుతుండు. ఆడున్న మనోళ్లకు తక్లీఫ్ రానియమని కచ్చిండు. దేశంలో డీజిల్ పెట్రోల్ సరిపోనున్నదట. ఈ ఇడుజుడు ఇరాన్ కు మస్కా కొట్టో నౌక బొంబాయికి వచ్చింది. యుద్ధానికి ముందే సౌదీకించి బయలుదేరింది ఆయిల్ తోటి. ఇంతలోనే లొలిగుట్టి హర్మోస్ జలసంధి బంద్ చేసింది ఇరాను. అయితే నౌక నడిపే కెప్టెన్ టెక్నిక్ తోటి సిగ్నల్ ఆపేసి అలా టెక్నాలజీకి దొరకకుండా చిన్నగా బయటకు వచ్చి సీదా బొంబాయి పోర్టుకు తీసుకొచ్చిండు. అలా నజర్లకి ఇట్లా వాడనంటే పేల్చేసే డేంజర్ ఉండేనట మరి.